మిత్రులకు నమస్కారం. కనక ముఖర్జీ, ఆమె అసలు పేరు కనకదాస్. ఆమె ఒక రచయిత్రి, సంపాదకురాలు, పత్రికా వ్యవస్థాపకురాలు, రాజ్యసభ సభ్యులు, వామపక్ష విద్యార్థి నాయకురాలు, ఐద్వా నాయకురాలు. ఐద్వా ఏర్పడక ముందు 40 ప్రాంతాల్లోనే బెంగాల్లో మహిళా సంఘాల్ని ఏర్పాటు చేసిన వ్యక్తి. అటువంటి ఒక మహిళా లెజెండ్ దేశంలోనే మహిళా ఉద్యమం నిర్మించడంలో, ఐక్య ఉద్యమాలు నిర్మించడంలో కీలక పాత్రనే కాదు, ప్రధాన పాత్ర పోషించిన గొప్ప మహిళా నేత కనక ముఖర్జీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. కనక ముఖర్జీ ఇప్పుడే బెంగాల్ ప్రాంతం జస్సోర్లో జన్మించారు 1921లో. ఆమె మిడిల్ క్లాస్, అంటే 7-8 తరగతి చదివిన రోజుల్లో అంటే 12-13 వయసులోనే ఆమెకు రాజకీయాలతో పరిచయం, అందులో వామపక్ష రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. ఎంత మేధావి విద్యార్థి అంటే ఆమె స్కూల్లో ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ వచ్చేది, మెరిట్ స్కాలర్షిప్. అంత మేధావి. మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత అంటే కలకత్తా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలో ఆమె డిగ్రీ కాలేజీ విద్య కోసం జాయిన్ అయ్యారు. ఆమె ఆనాడి వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. పనిచేయడే కాదు, ఏఎస్ఎఫ్కి విద్యార్థిని విభాగం కన్వీనర్గా పనిచేశారు. అంటే గర్ల్స్ సబ్ కమిటీ కన్వీనర్గా ఆమె పనిచేశారు. ఆ తర్వాత కాలం విద్యార్థి ఉద్యమం నుంచి ప్రజాతంత్ర ఉద్యమంలోకి వచ్చారు. ప్రజాతంత్రంలో పనిచేస్తూ స్వాతంత్రం కోసం, పేద ప్రజల కోసం తన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ క్రమంలోనే 1941, 42, 43 ఆ ప్రాంతంలో బెంగాల్ కరువు, ఒక అతిపెద్ద కరువు, కొన్ని వేలలో మనుషులు ఆకలితోటి చనిపోయిన పరిస్థితి, భయంకర బెంగాల్ కరువు. ఆ సమయంలో బంగోయి అనే ఆర్గనైజేషన్, మహిళా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి కరువు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కరువు నివారణ కార్యక్రమాలు వాళ్ళకి సహాయం చేయటం, ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు బతికించాలి అనేది ఆ కార్యక్రమం. మహిళలు ఒక బంగోయి అనే మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ కార్యక్రమాలు చేశారు. అంతేకాదు బెంగాల్లో గణతాంత్రిక మహిళా సంఘం ఏర్పాటు చేశారు. మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళని ఇటు స్వాతంత్రోద్యమంలోకి, వామపక్షోద్యమంలోకి మొబిలైజ్ చేశారు కనక ముఖర్జీ. కనక ముఖర్జీ ఆయన అప్పట్లో సిపిఎం నేత, కార్మిక నేత సరోజ్ ముఖర్జీని ఆయన వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కనక ముఖర్జీగా తదనంతరంలో సరోజ్ ముఖర్జీ బెంగాల్ వామపక్ష సంఘటన చైర్మన్గా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ మెంబర్స్గా కూడా ఆయన పనిచేశారు. సరోజ్ ముఖర్జీ. కనక ముఖర్జీ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. బెంగాల్లో ప్రొఫెసర్ కూడా పనిచేశారు. ఆమె 40 ప్రాంతాల్లోనే నిర్భయ అనే పత్రికని స్థాపించి దానికి నిర్భయ పత్రికకి ఎడిటర్గా పనిచేశారు. ఏక్సాత్ అనే పత్రికకి వ్యవస్థాపక సంపాదకులుగా పనిచేశారు. అంటే ఆమె పత్రిక ఎడిటర్ పనిచేశారు, అలా పత్రికను కూడా స్థాపించడానికి ఫౌండర్ ఎడిటర్గా కూడా ఆమె పనిచేశారు. తదంతర కాలంలో ఐద్వా ఏర్పడినప్పుడు, ఐద్వాని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాదు, ఐద్వాలో చాలా కాలం వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత కాలంలో ప్యాటర్న్గా పనిచేశారు. అసలు 1964 ఆ ప్రాంతంలోనే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అని ఒక సంఘం, ఒక కోఆర్డినేషన్ సంఘాన్ని, అంటే మహిళా సంఘాలన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మహిళా సమస్యలపై పోరాటాన్ని సంఘటితం చేయటానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ NFIW అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే మహిళల సమస్యలపై ఎంత తీవ్రంగా పనిచేశారని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లానే ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా, అంటే రాజ్యసభ సభ్యురాలుగా 2 years పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసేటప్పుడు పార్లమెంటు ప్రతినిధి బృందంలో భాగంగా పోలాండ్, రష్యా కూడా ఆమె పర్యటించి వచ్చారు. అక్కడక్కడ మహిళలు ఏంటి, అక్కడ మహిళల సమస్యలు ఏంటి, అక్కడ మహిళల స్థితిగతులు ఏంటి
వాటిని అధ్యయనం చేశారు కనకం ముఖర్జీ. కనకం ముఖర్జీ తన భర్త సరోజ్ ముఖర్జీతో కలిపి చైనా కూడా పర్యటించారు. చైనా పర్యటనలో భాగం కూడా అక్కడ మహిళల యొక్క ఉద్యమాలు, అక్కడ యొక్క మహిళల యొక్క స్థితిగతులు అన్నిట్లు కూడా, అంటే ప్రధానంగా రష్యా, చైనా, పోలాండ్ 3 దేశాల్లో కూడా ఆమె మహిళల యొక్క ఆ పరిస్థితులు అధ్యయనం చేశారు. అనుభవం ఇక్కడ ఐద్వార నిర్మాణంలో, అలాగే విస్తరణలో, మహిళల సమస్యల పోరాటంలో అది దానికి బాగా ఉపయోగపడడం జరిగింది. ఆమె పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన క్రమంలో చాలా పార్లమెంట్ సబ్ కమిటీలో పనిచేశారు సభ్యులుగా. అంతేకాకుండా ప్రధానంగా మహిళల యొక్క సమస్యలని ఫోకస్ చేయటంలో, పార్లమెంట్లో మహిళల సమస్యలని చర్చగా తీసుకురావటంలో, మహిళల హక్కులకు సంబంధించి కొన్ని చట్టాల రూపకల్పనలో ఆమె ఒక ప్రధాన పాత్ర పోషించారు. అంటే ఆమె ఎన్ని తర్వాత కాలంలో ఆమె సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కూడా పనిచేశారు. అంటే అసలు ఇవన్నీ పాత్రలు ఆవిడ. అంటే విద్యార్థి నాయకులుగా, స్వతంత్ర పోరాట యోధురాలుగా, విద్యార్థి విభాగం విద్యార్థి విభాగం కన్వీనర్గా, రాజ్యసభ్యులుగా, మహిళా నేతగా, ప్రజాతంత్ర ఉద్యమ నేతగా, బెంగాల్ కరువు నిర్వహణ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో కానీ ఒక ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఎన్ని బాధ్యతలని పోషించిన ప్రతి చోట కూడా ఆమె సాటి అనిపించుకున్నారు కనకం ముఖర్జీ. కనకం ముఖర్జీ ఇంకా 1951 నిర్బంధకాలంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు. ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యారు. చాలా సందర్భాల్లో ఆమె జైలు జీవితం అనిపించారు, అజ్ఞాత జీవితం అనిపించారు. కానీ ఆవిడ తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడేవారు. ఎప్పుడు ఆరోగ్యం అనేది ఆమె సంపూర్ణ ఆరోగ్యం ఇబ్బంది, ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా తన బాధ్యతలను, తన కార్యక్రమాల నిర్వహణ, తన పోరాట బాటకి ఎప్పుడు కూడా అనారోగ్యం అడ్డు రాలేదు. అనారోగ్యమే, దానికి చేయాల్సిన వైద్యం, దానికి చేయాల్సిన మందులు, దాని పరిస్థితి దాంతే. ఇవే కార్యక్రమాలు ఇవి. ఏ రోజు కూడా అనారోగ్యం పేరుతోటి ఆమె ఉద్యమాల నుంచి ఎప్పుడు కూడా వెనకడటం కానీ, లేకపోతే ఉద్యమాలు దూరంగా ఉండడం కానీ ఎప్పుడు జరగల. ఆమె అనారోగ్య పరిస్థితి ఆమె ఉద్యమాలకి, ఆమె పోరాటాలకి ఏ రోజు అడ్డు కాలేదు. అటువంటి గొప్ప మహిళా నేతకి 14వ జాతీయ మహాసభల సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.